ది బ్రేక్ఫాస్ట్ షో. మరి ఈ రోజు డే అంతా ఎలా ఉంటుందో అని క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నట్టున్నారు. ఎస్, మరి ఈ రోజు మీ దిన ఫలితాలు తెలియచేయడానికి సుధా గారు మనతో పాటు రెడీగా ఉన్నారు. అలాగే ఓ కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీని కూడా తయారు చేసి చూపిస్తానంటున్నారు. మరి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దామా? సో లెట్ us స్టార్ట్ ది బ్రేక్ఫాస్ట్ షో. So let us start today, sir, the breakfast show. Hello, ma'am. హలో పద్మిని. Good morning. మార్నింగ్. ఓకే, సో ఏం బ్రేక్ఫాస్ట్ చెప్తారు ముందుగా? ఇవాళ సగ్గుబియ్యం వడలు చేస్తున్నాం. సగ్గుబియ్యం వడలు. యా. ఓకే, చాలా సార్లు విన్నాను బట్ నేను ఎప్పుడు తినలేదు. చాలా బాగుంటుంది, సూపర్బ్ గా ఉంటాయి యాక్చువల్గా. ఏమైనా స్పెషాలిటీస్ ఉన్నాయి దీనికి స్పెషాలిటీస్ అంటే మామూలుగా వడలు చేసుకున్నట్టు చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు సోక్ ఇట్ బిఫోర్ నైట్ అనమాట. దాంట్లో బటర్ మిల్క్ లో సోక్ చేస్తే ఇంకా దానికి టేస్ట్ అనేది వస్తుంది. సో వాటర్ లో కూడా సోక్ చేసుకోవచ్చు, ఎవరికి ఎలా వీలుగా ఉంటే అలా చేసుకోవచ్చు అనమాట. మనం గవ్వుకుని మర్చిపోవచ్చు బటర్ మిల్క్ లో సోక్. సో వాటర్ లో సోక్ చేసుకున్నా మనకి జరిగిపోతుంది. సగ్గుబియ్యం ఎక్కువ ఆయిల్ ని ఐ మీన్ లైక్ అది పీల్చదు అనుకుంటా సగ్గుబియ్యం. యాక్చువల్గా డీప్ ఫ్రైడ్ ఫుడ్ అంటే ఎంతో కొంత ఉంటుంది కానీ కంపారిటివ్ గా వేరే దాంతో కంపేర్ చేస్తే ఇట్స్ నాట్, బికాస్ నానబెడుతున్నాం కదా, సో పీల్చచ్చు. బట్ ఇమీడియట్ గా వేసుకోవాలి. మనం ఏదైనా పిండి కలిపి ఇమీడియట్ గా వేసుకున్నాం అనుకోండి ఎక్కువ పీల్చదు. ఈవెన్ శనగపిండి అయినా సరే, బియ్య పిండి, ఎనీ పిండి ఇమీడియట్ గా అప్పటికప్పుడు కలిపి వేసేసుకుంటే అప్పుడు ఎక్కువ పీల్చదు. నానిందంటే వాటర్ లో ఎక్కువ నానిందంటే ఎక్కువ పీలుస్తుంది. సో వేగడానికి ఇట్ విల్ టేక్ మోర్ ఆయిల్ కదా, సో అందుకోసం అనమాట. ఇమీడియట్ గా మనం యాక్చువల్గా సగ్గుబియ్యం ఇస్ రెడీ, నానబెట్టి ఉంటే ముందు రోజుకి తొందరగా 10 నిమిషాల్లో కలిపేసుకుని 10 నిమిషాలు అయిపోతుంది కూడా మనకి. నూనె వేడెక్కడమే ఆలస్యం, లేకపోతే వీ కెన్ ఫినిష్ వెరీ ఫాస్ట్ అనమాట. తప్పక దిన ఫలితాలు చూసుకుందాం. యాజ్ యూజువల్ ఇప్పుడు ఫస్ట్ మనకి మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే ఇప్పుడు పెద్దలు పై అధికారులతో కొన్ని చికాకులు పడవలసి వస్తుంది అని చెప్తున్నారు. ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే ఏంటి, కొన్ని వాళ్ళ సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. వాళ్ళతో కలిసిమెలిసి ఉన్నప్పుడు పై అధికారులతోటి వాళ్ళ మూలాన్ని కొన్ని సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పబడుతుంది. వ్యక్తిగతంగాను వృత్తిలో కూడా కొంచెం బాధ్యతలు అనేది పెరుగుతుంది న్యాచురల్గాను. ఇప్పుడు ఎందుకంటే సమస్యలు ఎప్పుడు వస్తాయి, మనకి ఎక్కువ బాధ్యతలు ఉన్నప్పుడే ఎక్కువ సమస్యలు కూడా వస్తాయి అనమాట. అదే ఎదుర్కోవాల్సి వస్తుంది. అండ్ ఆల్సో బాధ్యతలు అధికం అవుతాయి. కానీ ఆరోగ్య విషయాల్లో మాత్రం కొంచెం వీళ్ళు జాగ్రత్త వహించడం అనేది మంచిది. కేర్ తీసుకోవాలి. కొంచెం ఫిట్నెస్ మీద కొంచెం దృష్టి పెడితే వీళ్ళకి మంచిది అవుతుంది. బికాస్ చాలా మంది ఇప్పుడు దే బికమ్ కాన్షియస్ ఆల్సో, మనం ఫిట్నెస్ చేసుకోవాలి, ఉండాలి అంటే ఏంటి, ఏమి రాకుండా ఉండాలి అనేది. ఇంకా పొల్యూషన్ కూడా పెరిగిపోయింది కదా, చాలా అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఫిట్నెస్ మీద, పాజిటివ్ థింకింగ్ మీద వీళ్ళు కొంచెం దృష్టి పెడితే బాగుంటుంది అనమాట ఆరోగ్య విషయం. అది ఈ రోజుది. నెక్స్ట్ వచ్చేదేమో మనకి వృషభ రాశి అనమాట. ప్రయాణాలు చేసేవాళ్ళు ఉంటారు, దూర ప్రయాణాలు చేసేవాళ్ళు, దగ్గర ప్రయాణం అంటే 24 hours 14 hours కార్లో వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి కొంచెం ఇవాళ అపాయం ఉండొచ్చు అని చెప్పచ్చు అనమాట. ఆటంకాలు వస్తాయి అండ్ ఆల్సో అపాయం కూడా అనమాట. కొంచెం ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం అనేది, సరిగ్గా డ్రైవ్ చేసుకోవడం అవన్నీ చూసుకుంటూ ఉండాలి. మిగతా అంతా మన చేతుల్లో లేదనుకోండి. మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు, సెల్ఫ్ డ్రైవింగ్ వెళ్ళినప్పుడు, దూర ప్రయాణాలు వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అండ్ ఆల్సో మనకి తెలియకుండానే మనకి దూరపు వ్యక్తులు కానీ, మనకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ కొంచెం చికాకు పడే అవకాశం, వాళ్ళు చికాకు పెట్టే అవకాశం అనేది ఉందన్నమాట. అండ్ వాళ్ళు రహస్యంగా కార్యకలాపాలు చేసిన వల్ల మనకి చెడ్డ పేరు వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. అంటే అప్యాక మన మీద చాడీలు చెప్తారు అలాంటి వాళ్ళు అనమాట. మనం ఎవ్రీడే జరిగేది కాదు, ఎప్పుడో ఒకసారి జరిగేవి కదా ఇవన్నీ. సో దాని మూలాన్ని అప్రఖ్యాతి వస్తుంది, ఉండాలి బెటర్ అనమాట. నెక్స్ట్ వచ్చేది మనకి మిథున రాశి. ఫైనాన్స్ వ్యాపారాల వాళ్ళకి కొంచెం ఈరోజు పెద్దగా బాగాలేదన్నమాట. అనుకూల పరిస్థితి అనేది లేదు. అంటే షేర్స్ పెట్టుబడి పెట్టిన వాళ్ళు, కమిషన్ వ్యాపారం అంటే ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళందరికీ కొంచెం అంత బాగాలేదు అని చెప్పచ్చు. యాక్చువల్గా లాభం వచ్చే చోట కూడా నష్టం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పచ్చు. అండ్ ఆస్తి విషయాల్లో కూడా కొంచెం వివాదాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ డబ్బు విషయాల్లో కానీ, అప్పుడు నిధులు నిర్వహిస్తారు మన ఆఫీస్లో కూడాను, అట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం అజాగ్రత్తగా ఉంటే నష్టం కలిగే ఛాన్సెస్ అనేది ఉన్నాయన్నమాట. సో ఫైనాన్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎస్పెషల్లీ మిథున రాశి వాళ్ళు అని చెప్పచ్చు అనమాట ఈరోజు.
మనకి నెక్స్ట్ వచ్చేది ఇప్పుడు కర్కాటక రాశి అన్నమాట. వీళ్ళకి ఏం చెప్పబడుతుందంటే ఎస్పెషలీ దాంపత్య జీవితంలో కొంచెం చికాకులు పడవలసి వస్తుంది అని చెప్తున్నారనమాట. అంటే భాగస్వామ్యం కానీ పార్ట్నర్స్ తోటి కలత్రం వాళ్ళతోటి కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. అండ్ ఆల్సో కుటుంబంలో కూడా విత్ చిల్డ్రన్ అండ్ పెద్దలు మిగతా వాళ్ళు ఉంటారు కదా, ఇరుగు పొరుగులు కానీ నైబర్స్ కానీ వాళ్ళందరితో కూడా కొంచెం చికాకు పడవలసిన ఇబ్బందికరమైన పరిస్థితి రావచ్చు. అంటే ఏంటి, వాళ్ళ ఇంటర్ఫియరెన్స్ ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు అనమాట. అండ్ ఆల్సో రుణాలు అనేది కొంచెం పెరుగుతాయి. ఫైనాన్స్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. హ్యాండ్ లోన్స్ తీసుకోకుండా అట్లాగా, అంటే ఎక్కువ ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది వీటి మిగతా వాళ్ళ మూలాన్ని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ మూలాన్ని అని చెప్పొచ్చు. రుణాలు పెరుగుతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చేదేమో సింహరాశి. వీళ్ళు ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వాళ్ళకి కొంచెం ఆటంకాలు కలగచ్చు అని చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఎంత శ్రమ పడినా కూడా దానికి ప్రతిఫలం దొరకపోవచ్చు. అదే, సో ప్రతి పని కూడా వీళ్ళు చాలా శ్రమతోనే ఇవాళ చేయవలసి వస్తుంది. ఎట్లా అందుకని వదిలేలేము కదా పని చేయకుండా. సో నిరీక్షణ అనేది పెరుగుతుంది. అంటే ఏంటి, వీ హ్యావ్ టు కీప్ ఆన్ వెయిటింగ్ పేషెంట్లీ. వీ హ్యావ్ టు వెయిట్ అనమాట. అది పేషెంట్గా ఉండాలి, ఓపిక పేషెన్స్ ఉండాలి అని చెప్పేసి ఉండాలన్నమాట. ఆరోగ్యం విషయాలకై వీళ్ళు కూడా కొంచెం భారీగా ఖర్చు పెడతారు అని చెప్పొచ్చు అనమాట ఈరోజు. అందుకోసం అని నిరీక్షణ పెరిగినప్పుడు చాలా మంది ది డోంట్ హ్యావ్ దట్ పేషెన్స్ కదా, వెయిట్ చేయడానికి కొంచెం కంగారు పడడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓపిక అనేది ఇప్పుడు అసలు ఉండట్లేదు. ఎవ్రీథింగ్ ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. ఓపిక అనేసరికి ఓపికతో వెయిట్ చేయాలంటే ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది చాలా మందికి. ఫాస్ట్ గా ఉంటుంది లైఫ్ కూడాను. నోబడీ ఈజ్ ఏబుల్ టు వెయిట్. ఈ క్షణంలో అయిపోవాలనుకుంటారు. సో వీళ్ళు కొంచెం పేషెంట్ గా ఉండడం అనేది కొంచెం మంచిది. మనకి నెక్స్ట్ వచ్చేదేమో కన్యా రాశి. వీళ్ళు విందు వినోద కార్యక్రమాలకి, అంటే ఏంటి, మిగతా వాళ్ళని బయటికి తీసుకెళ్ళడం కానీ వాళ్ళని ఎంటర్టైన్ చేయడానికి కోసం అని భారీ ఖర్చు పెడతారు అనొచ్చు. పిల్లల అవసరమైన వస్తువులు కొనడానికి కానీ లేకపోతే ఇంట్లో అవసరమైన వస్తువులు కొనడానికి కానీ ఖర్చులు అవుతాయి అని చెప్పచ్చు. అంటే పిల్లల అవసరాల కోసం, సపోజ్ స్కూల్ అయినా అవ్వచ్చు, కాలేజ్ అయినా అవ్వచ్చు, వాళ్ళకి క్లోత్స్ అయినా, వాళ్ళ అవసరం ఇట్ మే బి ఎనీథింగ్, దాని మూలన అదనపు ఖర్చు అవుతుంది అని చెప్పబడుతుంది. అండ్ ఆల్సో వీళ్ళకి అక్కర్లేని వస్తువులు కొనడం కానీ అట్లాంటివన్నీ చేసి కూడా అవుతున్నాయి, వృధా ఖర్చు కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. అండ్ ఆల్సో ఇప్పుడు ప్రయాణాలకై ఇప్పుడు తిరుగుతాం కదా, నలుగురిని తీసుకెళ్ళాలంటే వీ హ్యావ్ టు టేక్ దమ్ ప్లేసెస్. ఆ ప్రయాణాలకై అంటే చుట్టుపక్కల తిరిగే ప్రయాణాలకై కూడా వీళ్ళు ఎక్కువ భారీ ఖర్చు. వీళ్ళు ఏమంటే ఫైనాన్షియల్గా కొంచెం వాళ్ళకి అంత బాగాలేదు, ఖర్చు అనేది ఎక్కువ అవుతుంది అని చెప్పచ్చు అనమాట. ఇది మన 6 రాసుల ఫలితాలు ఈరోజు. ఓకే ఫైన్. నాకు చిన్న డౌట్ ఉంది మ్యామ్, చెప్పండి. యాక్చువల్లీ ఇప్పుడు ఇంగ్లీష్ సైన్స్ కి ఇప్పుడు తెలుగు రాసులకి డిఫరెన్స్ ఇప్పుడు కొంతమందికి అర్థం కాదు ఏది చూసుకోవాలో. ఇంగ్లీష్ సైన్స్ మనం చూసినట్టయితే బర్త్డే ప్రకారం చూసుకుంటారు, అది తెలుగు సన్ సైన్స్. తెలుగులో వచ్చేసి మన నక్షత్రాలు అంటారు కదా. ఐ డోంట్ అండర్స్టాండ్, కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇట్? నక్షత్రాలు అనేది మనం పుట్టినప్పుడు చంద్రుడు ఎక్కడ ఉంటాడో దాన్ని నక్షత్రం అంటాం. సో అదే వెస్టర్న్ కల్చర్లో ఏంటంటే సన్ సైన్స్ అంటే ఏంటి, ఇట్ ఇస్ స్టేషనరీ. అంటే ఈ టైం నుంచి ఈ టైం వరకు సన్ ఇక్కడ ఉంటాడని ఆల్రెడీ దే హావ్ డిసైడెడ్. ఓకే, సూర్యుడు చంద్రుడిని, మనకి చంద్రమానం అనమాట మంది, సూర్యుడు బట్టి వాళ్ళు చెప్తారు. వాళ్ళు సూర్యుడు ఏది కరెక్ట్ అవుతుంది? యాక్చువల్గా రెండు కరెక్టే నా ప్రకారం. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ వన్ ఫ్యాక్టర్. మనకి ఇప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టు ఇఫ్ ఓన్లీ మన గ్రూప్ కలిస్తేనే మనం ఏదైనా పని చేయగలం. ఇప్పుడు సింగిల్గా చంద్రుడు ఏం చేయలేడు, సింగిల్గా సన్ను ఏం చేయలేడు. రెండు కలిస్తేనే వీ కెన్ టెల్ ప్రొడిక్షన్స్ అనమాట. మెల్లగా తెలుసుకుంటానులేండి నేనైతే. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసేద్దామా? సో ది బ్రేక్ఫాస్ట్ షోలో మనం ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. ఓకే, సో ఇప్పుడు తగ్గుబియ్యం వడలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. సుధా గారిని అడిగి. మేడం, స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ ఇది ఆన్ చేసి పెట్టుకుందాం. బై ద టైమ్ ఆయిల్ గెట్స్ హీటెడ్ అప్ మిగతాది మనం చేసుకోవచ్చు. మిశ్రమం కలుపుకోవడమే.
ఓకే. ఇది ఏం చేయాలంటే ఫస్ట్ ఓవర్ నైట్ ఏమో మనం సగ్గుబియ్యం సోక్ చేసుకోవాలి, అదర్వైజ్ ఇట్ విల్ బి వెరీ హార్డ్ టు ఈట్. ఇందులో వాటర్ వాటర్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే వాటర్లో కొంచెం పెరుగు కర్డ్ కలిపైనా సోక్ చేసుకోవచ్చు. అంటే మజ్జిగలో చేసైనా చేసుకోవచ్చు. మజ్జిగలో రాత్రిపూటే మనం నానబెట్టేస్తే మంచిదట. ఒక స్పూన్ యా, కొంచెం గుల్ల పారుతాయి అంటే సాఫ్ట్ అవుతాయి అంటారు. సగ్గుబియ్యం అనేది హెల్త్ కి చాలా మంచిది కదా. యా, ఇట్ ఇస్ గుడ్. యాక్చువల్ గా మోషన్స్ అయిన వాళ్ళు కానీ స్టమక్ అప్సెట్ అయిన వాళ్ళు కానీ ఎక్కువ సగ్గుబియ్యం వాడితే గట్టి క్యూర్ అవుతుంది. అది అంటే మోషన్ అది సరిగా అవుతుందని చెప్తారు అనమాట. కొంచెమే చేద్దాం, ఎక్కువ వాడలక్కర్లేదు కదా. ఇప్పుడు లిటిల్ కర్డ్ వేసుకుందాం. సగ్గుబియ్యం జావాలు కూడా చేస్తుంటారు యూజువల్ గా. జావా అందుకే అనమాట, జావా మోషన్స్ అయిన వాళ్ళు కూడా. యా యా. అండ్ సగ్గుబియ్యం పరవన్నం కూడా చేస్తుంటారు యూజువల్ గా, చాలా బాగుంటుంది. రైట్. పెరుగు వాడుకోవచ్చు, పాలు వాడుకోవచ్చు, రెండు దీనికా కాంబినేషన్ ఇస్ బోత్ ఆర్ గుడ్ అన్నమాట. మీరు కొంచెం పెరుగు వేశారు, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేస్తున్నారు. టేస్ట్ అన్నమాట. ఓకే. దెన్ కొంచెం పచ్చిమిర్చి, వేడెక్కుతుంది. యా. కొంచెం ఉల్లిపాయలు. ఓకే. అండ్ ఆఫ్ కోర్స్ ఉప్పు టు యాడ్ టేస్ట్ టు ఇట్. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమో దీనికి మనం రైస్ ఫ్లోర్ అనమాట, బియ్యపిండి. యా, లేకపోతే మనకి వడలు రావు నూనెలో. ఓకే. సో బియ్యపిండి అన్ని కలిపేసేసి డైరెక్ట్ నీళ్ళు ఏమైనా పోస్తారా? కొంచెం పోసి చూసుకుందాం ఫస్ట్ ఎట్లా వస్తుందని. కొంచెం పోయాలి. దీంట్లో ఆలు కూడా వేసుకోవచ్చు యాక్చువల్గా. ఆలు కూడానా? యా. ఓకే. బైండింగ్ ఏజెంట్ కదా అది. సో వీ కెన్ పుట్ ఆలు ఆల్సో. కొంచెం నీళ్ళు పోయొచ్చు అనుకుంటా. ఇంకొంచెం పోయొచ్చు. చాలు బస్. మరీ పలుచగా అయిపోతే కొంచెం బియ్యపిండి కలుపుకోవచ్చా? ఓకే. దీనికి శనగపిండి యూజ్ చేయరా? లేదు, బాగుంటది. అండ్ ఆల్సో చూడడానికి కూడా బాగుంటది కదా, పైన కోట్ అయిపోతుంది. ఓకే ఓకే ఓకే. ఇదైతే ప్యూర్ వైట్ కలర్ లోనే ఉంటుంది. అండ్ సగ్గుబియ్యం కూడా కనిపిస్తాయి. సగ్గుబియ్యం కనిపిస్తాయి. ఇట్స్ నాట్ ఓన్లీ దట్, అదేమో పైన కోట్ అవుతుంది, ఇది కోట్ అవుతుంది. యా యా. ఓకే. బికాజ్ దిస్ ఇస్ ఫైనర్ అన్నమాట రైస్ ఫ్లోర్. కార్న్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చా? కార్న్ ఫ్లోర్ యూజ్ చేయొచ్చు. బ్రెడ్ క్రమ్స్ యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్కువ టేస్ట్ ఉంటుంది కదా. యా. లెట్ మీ గెట్ దిస్. అయిపోయింది కదా, కొంచెం వేసి చూద్దాం చిన్నగా. యా. either we can make it like వడల కిందనే చేయొచ్చు, లేకపోతే we can make it into ఓకే జస్ట్ మామూలుగా బోండాల్లా చేయొచ్చు. విడిపోకుండా ఉండాలి, దట్ ఈస్ ద మెయిన్ థింగ్. చాలా అనుకుంటా మనకి బ్రేక్ఫాస్టే కదా, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లంచ్. యా. ఒక పేపర్ నాప్కిన్. దీంట్లో ఆమ్చూర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఆమ్చూర్ పౌడర్ విల్ గివ్ యూ ద సార్నెస్. సో అన్ని టేస్ట్లు ఉంటాయి దాంట్లో, కారం ఉంటుంది, పులుపు ఉంటుంది. ఓకే. మజ్జిగ తక్కువ వాడాలనుకున్నాను, ఇప్పుడే కాదు, అది పైకి వస్తుంది చూడండి. అదే వచ్చేస్తుంది, అదే పైకి వస్తుంది. దెన్ వి ఓవర్ టర్న్ ఇట్ అన్నమాట. ఓకే. అండ్ ఉల్లిపాయలు అవి ఇప్పుడు వేగిపోతాయి కాబట్టి సరిపోతుంది. ఇంకో పేపర్ నాప్కిన్ వేసి తీద్దాం. తీయచ్చు. పైన కూడా వేగిపోయింది. ఎక్కువ కదిపితే ఏమవుతుందంటే బయటకు వచ్చేస్తుంది సగ్గుబియ్యం. సగ్గుబియ్యం విడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. ఎక్కువ కదపకూడదు. ఎక్కువ కదపదు. కొంచెం కింద గట్టిపడిన తర్వాత ఫర్మ్ అవుతుంది కదా, అప్పుడు తిప్పుకోవడం. ఇట్ వెరీ క్రిస్పీ అన్నమాట, ఎందుకంటే బియ్యపిండి ఆల్సో విల్ గివ్ యూ దట్ క్రిస్పీనెస్. కొంచెం సగ్గుబియ్యం కూడా కొంచెం ఉబ్బుతున్నట్టున్నాయి కదా. యా, ఇట్ హస్ కమ్ అప్, యూ కెన్ సీ. కింద ఇందాక అడుగును ఉండింది, ఇప్పుడు పైకి వస్తాయి. సో యు నో ఇట్ ఇస్ డన్. మనం వేరే పనులు చేసుకోవచ్చు ఆ టైంలో. ఓకే. టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం ఉండదేమో మీకు? అస్సలు. యూ హావ్ టు కీప్ ఆన్ డూయింగ్ సంథింగ్. ఇంకా పిల్లలు ఉన్నప్పుడు వీ హావ్ టు మేక్ కదా, ఒక్కరితో సరిపోదు. డిఫరెంట్ గా వాళ్ళకి పెట్టాలి. ఒక్కరికి ఈ కాలంలో ఎలా ఉన్నారంటే అందరికి ఒకటి నచ్చదు కదా. అవునవును. సో నలుగురికి 4 రకాలు చేయాలంటే వీ హావ్ టు యూజ్ వాట్ ఎవర్ టైమ్ వీ హ్యావ్. హౌ మెనీ కిడ్స్ యూ హ్యావ్?
3. ఓకే. సో వాళ్ళకి డిఫరెంట్ చేసి చేయాల్సి ఉంటుంది. ఒకళ్ళకి ఒక్కొక్కటి నచ్చింది, వీళ్ళకి నచ్చింది, వాళ్ళకి నచ్చింది. సో డిఫరెంట్ చేస్తూనే ఉంటారు. తప్పదు. ఓ మై గాడ్. వీ హావ్ టు కీప్ ఆన్ ఎక్స్పెరిమెంటింగ్ అన్నమాట. సో దట్ మీకు చిట్కలు అయిపోయేవి, ఏది ఈజీగా అయిపోయేవి నేర్చేసుకున్నారు. రైట్. లేకపోతే విల్ బి ఇన్ ద కిచెన్ ఓన్లీ కదా. రైట్. ఇది ఏ కలర్ లో రావాలి? ఇంకా కొంచెం బ్రౌన్ అవుతుంది. స్లైట్ యూ కెన్ సీ దిస్ బ్రౌన్. దట్ బ్రౌన్ ఇస్ enough. That is enough. Yeah. బియ్యపిండి కొంచెం ఎర్రగా అయ్యేదాకా మనం బియ్యపిండి అని కాదు, మిశ్రమం కలిపింది కదా, రెండు ఎర్రగా అవుతాయి. యూ కెన్ సీ కలర్ ఆల్రెడీ చేంజ్ అవుతుంది. చేంజ్ అవుతుంది. We can take it out. తీసేద్దామా? లేదు, ఇంకా ఒక్క 2 నిమిషాలు తిప్పాలి కదా. ఇది దిస్ వన్ ఏదో పెద్ద కొండలా వచ్చేస్తుంది. ఇదా? ఆల్మోస్ట్ లైక్ ఎ మౌంటైన్. డిఫరెంట్ రాక్స్. ఓకే. ఎలా వస్తాయి మీకు థాట్స్ డిఫరెంట్ గా చేయడానికి? Keep on experimenting. Suddenly you feel you can do. Why don't you do like this? And kuda. It's just experiments. అంతే. Every time కుదురుతుంది కదా మరి. Every time కుదురుతుంది. Usually that's what is experience is all about. Okay. కొంచెం experience ఉంటే you'll know what to mix with what. Okay. Food లో మెయిన్ గా how to mix things. అంటే దేనికి combination. That's enough. Okay. Then you can experiment అన్నమాట దాని మీద. I think so. Ready? Yeah. ఈ వేడికి కొంచెం వేగుతుంది. దీంట్లో నేను చెప్పినట్టు కొంచెం పొటాటో వేస్తే ఇంకా టేస్ట్ దాని క్యాలరీ కౌంట్ ఎవ్రీథింగ్ బికమ్స్ మచ్ మోర్ అన్నమాట. సగ్గుబియ్యం యాజ్ సచ్ ఇస్ ఆల్సో స్టార్చ్. యాక్చువల్లీ మనకి రైస్ నుంచే వస్తుంది అనుకుంటాం. బికాస్ దట్స్ వై వాట్ ఐ నో అబౌట్ ఇట్. ఐ డోంట్ నో టూ మచ్ అబౌట్ ఇట్, బట్ రైస్ నుంచే యూజువల్గా వస్తుంది అని అంటారు. తీసేద్దామా? యా, యూ కెన్ రిమూవ్ ఇట్. షల్ ఐ? యా. ఇది కూడా సాస్ తో తినవలసిందే, లేకపోతే అల్ల పచ్చడి కానీ. ఓకే. దట్ విల్ బి వెరీ. అంటే పొటాటో వేసుకుంటే ఉత్తగా అయినా తినేయచ్చు, బట్ మనం వేయలేదు కాబట్టి ఇది కూడా ఉత్తగా తినేయచ్చా? యా. ఓకే. ఇట్ విల్ బి వెరీ క్రిస్పీ అండ్ వెరీ నైస్. దట్స్ వాట్. అది కనిపిస్తుంది. చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అండ్ నెవర్ ఐ హ్యాడ్ యాక్చువల్లీ. నేను ఎప్పుడు తినలేదు. అంటే విన్నాను సగ్గుబియ్యం వడలు ఉంటాయి అని విన్నాను, బట్ నెవర్ ఐ హర్డ్ అబౌట్. ఐ జస్ట్ హర్డ్, బట్ నేను ఎప్పుడు తినలేదు. ఓకే, విల్ స్టార్ట్ టేస్ట్ ఇట్ దెన్. ఈరోజు ఫైనలీ సగ్గుబియ్యం వడలు అయితే రెడీగా ఉన్నాయి. నేను టేస్ట్ చేస్తాను, మిగిలిన రాశి ఫలితాలు కూడా తెలుసుకుందాం. అంతకన్నా ముందు యాజ్ యూజువల్ ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు ది బ్రేక్ఫాస్ట్ షో. మరి సగ్గుబియ్యం వడలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయనా? తప్పక. ఐ థింక్ యు లైక్ ఇట్ ఆల్సో. చూస్తుంటేనే అనిపిస్తుంది క్రిస్పీగా చాలా బాగుంటుంది. సాస్ లేదేమో. సాస్ లేదు, ఉత్తి తింటున్నాను. ఓకే. యు కెన్ హియర్ ద క్రిస్పీనెస్. ఐ థింక్ కరకరలాడుతూ అందరికి వినిపించింది. చాలా బాగుంది. వెరీ 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 నైస్. ఫస్ట్ టైం తింటున్నాను. సూపర్. థ్యాంక్ యూ సో మచ్. యా, ఫైన్. మరి మిగిలిన రాశుల గురించి తెలుసుకుందామా? తప్పక. యాజ్ యూజువల్ మన 6 రాశులు అయిపోయాయి కనుక నెక్స్ట్ వచ్చేదేమో మనకి తులారాశి అన్నమాట. వీళ్ళకి ఉద్యోగ విషయాల్లో ఏమో బాధ్యతలు అనేది పెరుగుతుంది అనమాట ఈరోజు. అది కాకుండా కూడా ఇంట్లో కూడా రాకపోకలు, దూర బంధువులు రాకపోకలు అనేది జరుగుతూ ఉంటుంది. దాని మూలనేమో కొన్ని ఫైనాన్స్ విషయాల్లో కొంచెం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అంటే ఏంటి, ఆస్తి విషయాలు కానీ ఫైనాన్స్ విషయాల్లో కానీ ఎక్కువ ఖర్చు పెట్టడం అనేది జరుగుతుందన్నమాట ఈరోజు. అండ్ పెద్దల ఆరోగ్య విషయంలో కూడా వాళ్ళు ఆందోళన చెందవలసిన అవసరం ఉంటుంది. అండ్ దానికి కూడా భారీ ఖర్చు అవుతుంది. యాజ్ సచ్ వాళ్ళకి ఉద్యోగ విషయాల్లో బాధ్యతలు పెరిగి వాళ్ళు ఆల్రెడీ కొంచెం మెంటల్గా స్ట్రెయిన్ అయి ఉంటారు. ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ అయ్యేప్పటికీ మెంటల్ స్ట్రెయిన్ అనేది కొంచెం ఎక్కువ అవుతుంది ఈరోజు వాళ్ళకి అని చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేదేమో వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్లడ్ రిలేషన్స్ అంటారు, మనం చాలా దగ్గర బంధువులు అంటాం. వాళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం చింతపడవలసిన అవసరం ఉంటుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ బట్ మాత్రం పిల్లలకి మాత్రం వాళ్ళకి ఈరోజు బాగుంటుంది. వాళ్ళ పిల్లలకి వాళ్ళ విద్యా విషయాల మీద వాళ్ళ ఆసక్తి చూపెడతారు. వాళ్ళ రోజు రొటీన్లో పాల్గొంటారు. కొంచెం ఎక్కువ ఆసక్తి చూపెట్టి దాంట్లో పాల్గొనడం అనేది, వాళ్ళకి ఎలా చేయాలో చెప్పడం అనేది, కొంచెం చదువులు నేర్పించడం అనేది, ఇదివరకు టైం లేని వాళ్ళకి
అవన్నీ చేయడం అనేది జరుగుతుంది. ఓకే. అండ్ ఆల్సో డబ్బు విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది ఈరోజు, ఎందుకంటే కొంచెం ఖర్చు అనేది అధికమవుతుంది. ఓకే. నేను తిరగాలి, ఇప్పుడు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేకపోతే వెళ్ళి రాకపోవడం, వెళ్ళడం రావడం, మళ్ళీ ఏమో వాళ్ళకి సలహాలు చెప్పడం, మళ్ళీ వాళ్ళకి అన్నీ ఇవ్వడం అన్నీ జరుగుతూ ఉంటాయి కనుక, ఎందుకంటే బ్లడ్ రిలేషన్స్ అని చెప్పాను కదా, కొంచెం దాని మూలాన్ని ఖర్చు అనేది కొంచెం అధికం అవుతుంది. అండ్ ఆల్సో ఆ డబ్బు విషయం ఖర్చు పెట్టే దాంట్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది అనమాట ఈరోజు. అది వృశ్చిక రాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేది మనకి ధనుర్రాశి అనమాట. వీళ్ళేమో కుటుంబంలో కొంచెం చికాకులు పడవలసి వస్తుంది, అంత అనుకూల పరిస్థితి కాదనమాట ఇంట్లో. అండ్ ఆల్సో రుణాలు కూడా కొంచెం పెరిగే అవకాశాలు ఉన్నాయి అనమాట. అండ్ ఆల్సో భాగస్వామ్యం బిజినెస్ చేసేవాళ్ళు కానీ, మన పార్ట్నర్స్ అంటే స్పౌసెస్ దగ్గర కానీ కొంచెం ఎక్కువ గొడవలు పడకుండా సాఫ్ట్గా మాట్లాడి మన మాట తీరు కొంచెం మార్చుకుని జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా మసులుకోవడం అనేది మంచిది, ఇంపార్టెంట్. లేకపోతే ప్రతికూల పరిస్థితి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, నెగటివ్ ఇంకా స్టార్ట్ అవుతుంది అన్నట్టు అన్నమాట. అది చెప్పబడుతుంది ఈరోజు. నెక్స్ట్ వచ్చేది మనకి మకర రాశి అన్నమాట. వీళ్ళకి ప్రతి పని కూడా వాళ్ళు చాలా శ్రమపడి చేయవలసి వస్తుంది. శ్రమపడి మాత్రం కాకుండా పట్టుదలతో చేయాలన్నమాట ఈరోజు. ఎందుకంటే ఏ పని చేసినా వాళ్ళకి ముందుకు సాగదు, వెనక్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఏంటి, ఏమి జరగకుండా స్తంభించి అంటే ఆగిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అందుకోసం కొంచెం శ్రమ అనేది కొంచెం అధికం అని చెప్పచ్చు అనమాట. మన కుటుంబాల్లో కూడా కొంచెం కలతలు వచ్చే ఛాన్సెస్, అంటే ఏంటి, ఇట్స్ నాట్ ఓన్లీ కుటుంబం, చుట్టుపక్కల వాళ్ళతో కూడా అవ్వచ్చు అనమాట. అట్లాగా కొంచెం అలా అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు ఏ కేర్ తీసుకుంటే బెటర్ అంటారు? కేర్ అంటూ ఏమి తీసుకోలేము. మనకు కొన్నిసార్లు మనం మాట తీరుని బట్టి యూతుల వాళ్ళు మిస్అండర్స్టాండ్ చేసుకునే పరిస్థితి కూడా వస్తుంది. అలా ఎక్కువ మాట్లాడి సాఫ్ట్గా అలా బాగాలేనప్పుడు మనకు తెలియకుండానే అంతే జరిగిపోతూ ఉంటాయి. వీ కాంట్ అవాయిడ్ అనమాట కొన్నిటిని. ఇలా అలాగే ఇది ఎవ్రీడే కాదు కదా, ఈ రోజుకే చెప్పాం. అందుకని కొంచెం ముందు జాగ్రత్తగా కొంచెం జాగ్రత్తగా సూచనలు ఎందుకు చెప్తాం మనం, జాగ్రత్తగా ఉంటాయి. ఇప్పుడు వెదర్ సూచనలు ఉన్నాయి అనుకోండి, ఎందుకు గొడుగు తీసుకెళ్తాం అని చెప్తారు, అలాగే వర్షమే ఆగిపోదు కదా, ఏదైనా అంతే. ప్రికాషన్ కోసం చెప్తున్నాం అనమాట. జాగ్రత్తగా మాట్లాడాలి. మనం పరిస్థితులు అలా వస్తే మనం కూడా ఏమి చేయలేము. వీ వోంట్ బి ఏబుల్ టు డూ ఎనీథింగ్ అనమాట. అలాంటి పరిస్థితులు వస్తున్నాయని చెప్పి కొంచెం జాగ్రత్తగా ఉండండి అని సూచనలు చెప్తారు. అదే గుడ్ టైం ఉంటే మనం ఏం మాట్లాడినా కూడా అవతల వాళ్ళు కూడా చెల్లిపోతుంది అనమాట. అట్లా టైం అనమాట. అది ఆర్థిక సంక్షోభాలు అని చెప్పాను కదా, కొంచెం ఆర్థిక సంక్షోభాలు కూడా పడతారు అని చెప్పబడుతుంది అనమాట. అది మకర రాశి వాళ్ళకి చెప్పారు. నెక్స్ట్ వచ్చేది మనకి కుంభరాశి అనమాట. వీళ్ళకేమో ప్రయాణాల వల్ల కొంచెం అలసట అనేది కలుగుతుంది అని, దూర ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే అలసట అంటే దూర ప్రయాణాలు చేస్తారు వీళ్ళు అని అర్థం కదా, దాని మూలన అలసట కలుగుతుంది. అండ్ ఆల్సో పరీక్షలు ఇంటర్వ్యూలకు వెళ్ళే వాళ్ళు కూడా కొంచెం అంత అనుకూలంగా లేదు పరిస్థితి అని చెప్పొచ్చు. అండ్ ఆల్సో వీళ్ళకి ఎక్కువ ఆధ్యాత్మిక కార్యక్రమాల మీద కొంచెం ఎక్కువ మక్కువ అనేది చూపెడతారనమాట. చూపెట్టి వాళ్ళు దానికోసం ప్రయత్నిస్తూ ఉంటారు, దానికి కూడా ఖర్చు అవుతుంది. యాజ్ సచ్ వీళ్ళకి ఫైనాన్షియల్ పొజిషన్ వాళ్ళు కొంచెం వెళ్ళేది ఎక్కువ ఉంటుంది అని చెప్పొచ్చు అనమాట. అది కుంభరాశి వాళ్ళకి. నెక్స్ట్ వచ్చేది మనకి లాస్ట్ వచ్చేది మీనరాశి అనమాట. మీనరాశి వాళ్ళకి ఏం చెప్పబడుతుందంటే పురోగమనం వైపు పయనిస్తారు అని చెప్తున్నారు అనమాట. కొంచెం ఫార్వర్డ్ వెళ్తూ ఉంటారు అనమాట. బట్ దాంపత్య జీవితం కూడా కొంచెం అనుకూల పరిస్థితి ఉంటుంది ఈరోజు. పార్ట్నర్స్ కూడా బాగుంటుంది అని చెప్పచ్చు. వాళ్ళు చేసే పనిలో కూడా శ్రద్ధ అనేది పెరుగుతుంది ఈరోజు, వాళ్ళకి బాగుందన్నమాట. అండ్ విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొని దానికోసమని వాళ్ళు కొంచెం ఎక్కువ ఖర్చు పెడతారు. బట్ ఎంజాయ్మెంట్ ఉంటుంది అక్కడ, ఇటు ఖర్చు ఉంటుంది అని చెప్పబడుతుంది అన్నమాట. ఇది ఈరోజు 12 రాశి వాళ్ళ ఫలితాలు అనమాట. సో ఎనీవేస్ కొంచెం అలాంటి బ్యాడ్ టైం ఉంది అనుకుంటే దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఉన్నా కూడా కొన్నిసార్లు జరిగిపోతూ ఉంటాయి, మనం ఏం చేయలేము. అదే
సూచనలు చెప్పింది ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా కేర్ఫుల్గా ఉంటారని చెప్తాం అలా ఉన్నా కూడా ఇంకా బ్యాడ్ ఉంటే it will happen. వాట్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. ఓన్లీ థింగ్ ఇస్ మనం డిగ్రీస్ అనేది కొంచెం తెలుసుకోవడం లేకపోతే వేరే రెమిడియల్ మెషర్స్ చేయడం వల్ల మనం కొంచెం తగ్గించుకోవచ్చు కానీ జరిగేది మాత్రం ఆపలే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో దట్ వాస్ టుడేస్ ది బ్రేక్ఫాస్ట్ షో. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో యాజ్ యూజువల్ కొత్త బ్రేక్ఫాస్ట్ రెసిపీతో పాటు దినఫలితంతో కలుద్దాం. అంటే టేక్ కేర్ అండ్ బై. ఇవాల్టి థీమ్ దేశభక్తి. నా జన్మ భూమి ఎంత అందమైన దేశము, నా ఇల్లు అందులో నా కమ్మని ప్రదేశము. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. పుణ్యభూమి నా దేశం నమో నమామి, ధన్యభూమి నా దేశం సదా స్మరామి. విజేత